అపాత్ర దానం దుర్త లక్షణం అంటారు. అంటే అర్హత లేని వ్యక్తికి దానం చేయడం అన్నది మూర్ఖుడి యొక్క లక్షణము అని చెప్పేసి దీని యొక్క తాత్పర్యం. ఇక్కడ మూర్ఖుడు ఎవరు అంటే మన పిఠాపురం వర్మ గారు. ఎందుకు ఈయన మూర్ఖుడు అంటే తాను కష్టపడిన తన కాన్స్టిట్యున్సీని బంగారు పల్లెల్లో తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టాడు. అందుకే మన వర్మ గారు మూర్ఖుడు అని చెప్పేసి నేను ఈ మాట వాడిన. నెక్స్ట్ అర్హత లేని వ్యక్తి ఎవరు అంటే మన గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు నేను ఈయనని అర్హత లేని వ్యక్తి అంటున్నాను అంటే తాను పోటీ చేసిన ప్రతి చోట ఓటమి పాలై చివరిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి అయ్యా నన్ను గెలిపించండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు దయతల్చి తన గెలుపు గుర్రమైనటువంటి మన వర్మ గారి జీవితాన్ని నాశనం చేసి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ భిక్షం అన్నది పిఠాపురంలో పెట్టిండు. అందుకే అర్హత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పిన. ఆయన ఎన్ని చోట్ల పోటీ చేసిండో అన్ని చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు పిఠాపురంలో కూడా ఆయన సొంతంగా గెలిచింది లేదు. వర్మ గారు లేకపోతే అసలు డిపాజిట్ కూడా దక్కేవి కావు. అయినా కూడా సరే వర్మ గారికి మరి చంద్రబాబు నాయుడు గారు ఏం హామీ ఇచ్చారో ఏంటో, మరి ఏదో భూమి ఇచ్చారు, ఏదో 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 అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తన గెలుపుకి కారణమైన వ్యక్తికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి గౌరవం అన్నది, మర్యాద అన్నది నిజంగా ప్రపంచం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. వర్మ గారి పరిస్థితి, ఆయన్ని ఎంత దారుణంగా ఈరోజు అవమానించారో నేను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి, చూడండి. ముందుగా ఈ వీడియో అనేది ప్లే చేస్తాను. వర్డ్స్ ఏవైతే ఉన్నాయో సరే కొంచెం అక్కడ ఆడియో క్లియర్గా లేదు, అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా వినండి, కూడా చూడండి ప్లస్ వినండి. నేను ఆఫీసర్ అడుగుతాను. వ్యక్తి వస్తాడు చూడండి. ఆ వ్యక్తి మళ్ళీ చూపిస్తా ఏం జరిగిందో. మళ్ళీ ఒకసారి డైరెక్ట్ వర్మ గారిని ఇప్పుడు డైరెక్ట్ గా కొట్టడానికి వెళ్ళాడు, చూసేసాడు. ఆయన వ్యక్తులు ఆయన కాపాడుకుంటున్నారు సైడ్. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఫ్లెక్సీ వ్యవహారం అంట. అంటే ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆయన ఫోటో లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో మాత్రమే ఉంది. అందుకే వర్మ గారు టీడీపీ మనిషి, చంద్రబాబు నాయుడు గారికి బాగా లాయల్. అందుకే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఏది అడిగిండు. అది కూడా ఎవరిని అడిగిండు, వీళ్ళని అడగలే, అధికారిని అడిగిండు. అడిగితే ఆ వ్యక్తి ఎవరో మరి నాకు తెలియదు. ఈ వ్యక్తి వచ్చేసి వర్మ గారిని డైరెక్ట్గా తోసేసాడు, కొట్టబోయాడు. ఆ చూస్తే మాత్రం కొట్టబోయినట్టు అనిపించింది, కానీ తోసేసాడు. సరే నెక్స్ట్ మరికొన్ని వీడియోలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఇక్కడ మీరు చూడాలి. వర్మ గారి మనుషుల్ని ఆయన పక్కన నిలబడి ఉన్నాడు, చూస్తున్నాడు. ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే చేయి దాటిపోయింది. అప్పట్లో చాలామంది చెప్పారు ఇది తప్పు మీరు చేస్తున్నది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను నమ్మినా అని చెప్పేసి మాట్లాడాడు. ఎవరు, వర్మ గారు. నాకు ఏదో ఒకటి చేస్తా అన్నాడు అన్నాడు. ఈరోజు పిఠాపురం వర్మ గారి చేయి జారిపోతుంది. ఇంకా మరికొన్ని వీడియోస్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. తోపులాడు తర్వాత వర్మ గారు మాట్లాడారు, అది కూడా వినిపిస్తాను. ఇది నెక్స్ట్ వర్మ గారు ఏం మాట్లాడారో చివరి పదాలు వినండి. మొత్తం మాట్లాడిన దాంట్లో చివరి పదాలు చాలా ముఖ్యమైన పదాలు వాడాడు.
కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుకోడు పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముట్టుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమో చేయదు కదా, పార్టీ బలంగా ఉంది కాబట్టి 70,000-80,000 మెజార్టీ ఇచ్చాం. పార్టీ ఏమి వీక్గా లేదు. రేపు నుంచి చెప్తాం మేము. ఏమన్నారు లాస్ట్ లో? రేపటి నుంచి మళ్ళీ ఒకసారి వినండి. రేపటి నుంచి చెప్తాం మేము, రేపటి నుంచి చెప్తాం మేము అన్నాడు. అంటే పిఠాపురంలో ఒక రగడ అన్నది మొదలైంది. ఇది అవుతుందని చెప్పేసి బుద్ధి ఉన్నోడు ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం జరుగుతుందో ఏంటో ఫ్యూచర్ తెలుసు. పిఠాపురంలో జనసేన తన వేర్లని పెంచుతున్నది. అక్కడ కష్టంగా ఎవరికి మారిందంటే, ఇప్పుడు వంగా గీత గారు ఉన్నారు, ఆమె వైసీపీ క్యాండిడేట్, ఆమెకేం కష్టం, ఆ అపోజిషన్. కానీ అక్కడే ఉన్నటువంటి వ్యక్తి వర్మ గారు అదే పార్టీలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తన వేర్లని పెంచుతున్నప్పుడు కష్టం కలిగేది ఎవరికి? వర్మ గారికి. అదే ఇప్పుడు జరుగుతున్నది. అందుకే రేపటి నుంచి చూపిస్తా అన్నాడు. నెక్స్ట్ ఇంకో వీడియో, ఇక్కడ మాటలు వినండి. ఎవరిని రానికన్నా మీరు కాశారు, అందరూ గోలాడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా మాకు గట్టిగా. పడా కమిషనర్ గారితో సహా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళందరూ పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. వాళ్ళు వచ్చి మీదడిపోతుంటే ఓసీసీ నెట్టేసి ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పు ఎందుకు చెప్తాడు? సారీ చెప్పాల్సిన పనే వచ్చింది, డబ్బు తీసేవలసిన పనే వచ్చింది. చాలా టూ మచ్ గా ఉంది నియోజకవర్గంలో. మేము ఎక్కడ పుట్టి పెరిగాం, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. ఇట్లా లాస్ట్ లో ఏమన్నారు? పుట్టి పెరిగాం, ఎక్కడి నుంచో రాలా. మళ్ళొకసారి వినిపిస్తా. ఎవరిని రానికన్నా మీరు పెరిగాం, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. ఇట్లా ఎక్కడి నుంచో దత్తకు అన్నాడు. మళ్ళొకసారి వినండి. మేము ఎక్కడ పుట్టి పెరిగాం, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. ఇట్లా ఎక్కడి నుంచో దత్తకు రాలేదేదో అన్నాడు. అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముద్దుగా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటాడు. అంటే మేము ఇక్కడ పుట్టినోళ్ళం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు వర్మ గారు. నేను మళ్ళీ వర్మ గారికి చెప్తా, మొత్తం చేతులు గారాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమన్నా ఉందా? ఆ రోజే చెప్పారు, వినండి వినండి అని చెప్పేసి. విన్నారా? కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక రాజకీయ జీవితాన్ని కల్పించడానికి వర్మ అనే వ్యక్తి రాజకీయ జీవితాన్ని మొత్తానికి నాశనం చేసేసాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, దాన్ని కొంచెం కవర్ చేయడానికి ఆ భూములు ఇచ్చిండు, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. అది వేరే సంగతి. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ జీవితం లేకుండా పోయింది కదా. ఈరోజు కొత్త కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మళ్ళీ మీ జీవితాన్ని మీరు స్టార్ట్ చేయగలరా? ఎవరైనా రాణిస్తాడా? పంతారు అక్కడ. మీ కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి మీరు వచ్చి మా దగ్గరికి వచ్చారని చెప్పేసి స్టార్ట్ చేయగలరా? 100 ఏళ్ళు పడుతుంది మీకు. మీ కాన్స్టిట్యున్సీలో మీరు గెలవగలరా? టీడీపీలో ఉంటే అసాధ్యం. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అంటే మొత్తం అడ్జేసేసిండు. ఇప్పుడు మీరు కూటమి ఉన్నంత వరకు మీరు టీడీపీ నుంచి అక్కడ పోటీ చేయలేరు. రేపు పొద్దున కూటమి రెండే దారులు. రేపు పొద్దున కూటమి తెగిపోవాలి మీరు టీడీపీ నుంచి అక్కడ పోటీ చేయాలంటే. ఒకటి. రెండోది, మీరు ఆ పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలి. ఈ రెండే దారులు ఉన్నాయి మీ దగ్గర, వేరే దారి ఏమీ లేదు. ఆ కూటమి తెగేంత వరకు వెయిట్ చేస్తారా లేదా వేరే పార్టీ మారుతారా అన్నది అది వర్మ గారి ఓకే, అది డెసిజన్, నేను కాదనను. కానీ అల్టిమేట్గా ఈరోజు వర్మ గారికి దక్కినటువంటి గౌరవం ఇది అని నేను చూపించాలనుకుంటున్నాను. ఎంత జాగ్రత్తగా ఒక వ్యక్తి రాజకీయ జీవితాన్ని నాశనం చేశారు, ఎంత జాగ్రత్తగా అర్హత లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి అందరం ఎక్కించారు అన్నదే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్. ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా వర్మ గారు లేకుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచేవారా? దయచేసి ఈ ప్రశ్నకి కమెంట్ రూపంలో సమాధానం చెప్పడం మాత్రమే కాదు, వీడియోని ఒక లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.